అందరికీ మరణాత మరణాత మరణాత. దేవుని యొక్క సన్నిధానములోనికి వచ్చిన మనెల్లరికును మన ప్రియుడు, ప్రాణనాథుడు, మన రక్షకుడు, మన విమోచకుడు, మనలను రక్షించుటకు పరమరక్షకుడుగా పరమును విడిచి భూకేదించిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప సమాధానములు దేవదేవుడు మనెల్లరికును దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధుడైన మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వాక్యాన్ని చదువుకుందాం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనేను. మరొకసారి చదువుకుందాం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సమస్తమును మా కొరకై కలుగు చేసినటువంటి గొప్ప దేవా, మీ ఘనమైన, మీ శక్తి కలిగిన, మీ ఉన్నతమైన నామమునకై వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. మీ కృపను బట్టి, మీ దయను బట్టి, మీ ఏర్పాటును బట్టి గతకాలమంతయు మీ యొక్క కౌగిటిలో మమ్మలను కాచి కాపాడి ఆనందమాసములో మరి యొక్క పునరుద్ధాన దినములో నిన్ను ఆరాధించు భాగ్యాన్ని మీరు దయచేసినందులకై వందనములు. వచ్చి ఉన్న మీ బిడ్డలైనటువంటి వారందరితోనూ మీరే మాట్లాడమని, మాకు కావలసిన ఆత్మీయ ఆహారమును దయచేయమని, దేవా నీ వాక్యము ద్వారా మమ్మను బలపరచమని, నీ వాక్యము ద్వారా మమ్మను బాగు చేయమని, నీ వాక్యము ద్వారా మాకు వెలుగును కలుగు చేయమని మా మంచి బోధకుడై ఉన్న యేసు స్వామి ద్వారా అడిగి వేడుకొంచున్న మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే, ఇశ్రాయేలు ప్రజలను రక్షించిన దేవుడు బెత్లెహేము పురములో మానవాళిని రక్షించుటకు కన్యమరియ గర్భమునగా బాలునిగా జన్మించెను అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ, ప్రపంచంలో ఎందరో మహానుభావులు, చరిత్రకారులు జన్మించినప్పటికీ, ఎంతోమంది రాజ్యాలను జయించిన వారు జన్మించినప్పటికీ, ఎంతోమంది ఉన్నతమైనటువంటి వారు జన్మించినప్పటికీ, ఎవరు కూడా క్రీస్తు వలె పాపముల నుండి, శాపముల నుండి, నిత్య శిక్ష నుండి రక్షించలేకపోయారు. అవండి, ఈ లోకములో ఈ ప్రపంచాన్ని జయించిన వారు ఉన్నారు. అంతేకాకుండా చరిత్రను సృష్టించిన చరిత్రకారులు ఉన్నారు, జ్ఞానులున్నారు, పండితులున్నారు, ఉన్నతమైనటువంటి వారు ఉన్నారు. అయితే ఈ లోకములో జన్మించినటువంటి వారు ఎవ్వరు కూడా మానవుని యొక్క పాపముల నుండి రక్షించిన వారు ఎవరు లేరు. అంతేకాకుండా శాపముల నుండి విమోచించినటువంటి వారు ఎవరు లేరు. అంతేకాకుండా నిత్య శిక్ష నుండి తప్పించినటువంటి వారు ఎవరు కూడా లేరు. వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే, దేవదేవుడు చెబుతూ ఉన్నాడు, రక్షించు రక్షకుడు, రక్షించు దేవుడు ఒక్కడే అని ఈ వాక్య భాగం తెలియచేస్తూ ఉంది. భాగాలలో చూడండి, చదివినటువంటి వాక్య భాగము, ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు. ఎవరు రక్షిస్తారటండి? అమ్మా, అక్కడ వ్రాయబడినటువంటి మాట ఆయనే.
ఇక మరొకరిని గురించి ఇక్కడ వ్రాయబడలేదు. ఆయనే వారి పాపముల నుండి వారిని రక్షించును. రక్షకుడు ఆయనే. వాక్య భాగాలలో కొన్ని మాటలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథములో యెషయా గారు రాస్తూ 43వ అధ్యాయము 3వ వచనం, యెహోవానగు నేను మీకు దేవుడను, పరిశుద్ధ దేవుడునైనా నేనే నిన్ను రక్షించువాడను. అమ్మ విన్నారా ఈ మాట? వాక్య భాగములో చెప్పబడుతూ ఉంది, పరిశుద్ధ దేవుడునైనా నేనే. ఏమండి, యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతూ ఉన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును. ఏమండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ మాటలు పలుకుతూ అంటూ ఉన్నారు. అంటే ఇక్కడ చెప్పబడినటువంటి మాట యొక్క ఉద్దేశం, ఆయన తప్ప ఇంకొకరు లేరు, నేను తప్ప ఇంకొకరు లేరు. ఎందుకు అంటే నేనే. ఏమంటూ ఉన్నారండి? నేనే. నేనే అనేటువంటి మాటలో ఉన్నటువంటి భావనను మనం గమనించవలసిన వారమై ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షించు రక్షకుడు ఒకడే. ఈ వాక్యం చెబుతూ ఉంది, పరిశుద్ధ దేవుడినైన నేనే. చూడండి, పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. వాక్య భాగాలలో 12వ వచనములో కూడా ఆయన మాట్లాడుతూ అంటాడు, ప్రకటించిన వాడను నేనే, రక్షించువాడను. అమ్మా వినండి వినండి మాటలు. దేవదేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు, అయ్యా మీకు తెలియచేస్తూ ఉన్నటువంటి వాడను నేనే, మిమ్మల్ని రక్షించువాడను కూడా నేనే. ఈ వాక్యం మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట గమనించండి. రక్షించు దేవుడు ఒక్కడే. అందుకే రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు, రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. ధరకు రాక ముందే భక్త వరులకెరుక అయినావు, ధరకు రాక ముందే భక్త వరులకెరుక అయినావు, రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగములో చెప్పబడుతున్నటువంటి మాటలు ఇవి. అయ్యా నేనే పరిశుద్ధ దేవుడునైన నేనే నిన్ను రక్షించువాడను. అంతేకాకుండా ఆయన అంటున్నాడు, ప్రకటించువాడను నేనే, రక్షించువాడను కూడా నేనే. ఇంకా వాక్య భాగాలలో మనం చూస్తే యోహాను గారు రాస్తూ అంటాడండి, పరిశుద్ధుడైన యోహాను గారు రాసిన సువార్త 4వ అధ్యాయము 42వ వాక్యాన్ని మనం గమనిస్తే, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామనిరి. వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే, ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, యేసు నిజముగా లోక రక్షకుడు. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువు నిజముగా లోకరక్షకుడు. మా మట్టుకు మేము విని ఈయనను మేము విశ్వసించాం, ఈయనను మేము నమ్మాం, ఈయన మీద మేము మా యొక్క బాధలు ఇబ్బందులు మాకున్నటువంటి సమస్తమును కూడా ఆయనకు తెలియచేస్తూ ఉన్నాం. ఎందుకు అంటే మమ్మల్ని రక్షించే రక్షకుడు ఆయనే అని మేము నమ్మాం. వాక్య భాగాలలో చెప్పబడుతున్నటువంటి మాట, రక్షకుడు ఆయనే, లోకరక్షకుడు ఆయనే. చూడండి, ఇంకా పరిశుద్ధ గ్రంథాలలో రాయబడిన మాటలు, చదవబడినటువంటి వాక్య భాగాలలో
అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనములో మనం గమనిస్తే, మరి ఎవని వలనను రక్షణ కలుగదు. చూడండి, వాక్యములో చెప్పబడుతున్నటువంటి మాట, మరి ఎవని వలనను రక్షణ నీకు కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. విన్నారా ఈ మాట? దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నాడు, అయ్యా యేసు అను నామమున మాత్రమే రక్షణ. వాక్య భాగములో యేసు వలన మాత్రమే రక్షణ అని ఈ వాక్యం మనందరికీ తెలియచేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ వాక్య భాగాన్ని మనం గమనించిన వారమైతే ఒక మాటను జ్ఞాపకం పెట్టుకుందాం. అయ్యా ఆయన తప్ప మరి యొక్క రక్షకుడు ఎవ్వరు కూడా లేరు అన్న మాటను మనం జ్ఞాపకం పెట్టుకుందాం. అయితే వేటి నుండి ఆయన మనలను రక్షిస్తాడు? ఏమండి, ఆయన రక్షకుడే, ఆయన లోకరక్షకుడే, ఆయన సర్వలోకమును రక్షించుటకు ఈ లోకానికి వచ్చిన దేవాతి దేవుడే. అయితే ఆయన వేటి నుండి మనలను రక్షిస్తాడు? చెప్పండి, వేటి నుండి ఆయన మనలను రక్షిస్తాడు? మూలవాక్యం చదువుకున్నాం. పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 21వ అధ్యాయము 21వ వచనములో, తన ప్రజలను, అమ్మ విన్నారా ఈ మాట? ఎవరినటండి? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మనలను ఎక్కడి నుండి రక్షిస్తాడు అంటే పాపముల నుండి ఆయన మనలను రక్షిస్తాడు. దేవుడు మానవుని సృజించినప్పుడు మానవుడు పాపిగా సృజించబడలేదండి. దేవుడు మానవుని సృజించినప్పుడు మానవుడు పాపిగా లేడు. కానీ మానవుడు ఆజ్ఞను అతిక్రమించుట ద్వారా దేవునికి దూరమై దేవుని యొక్క మహిమను కోల్పోయాడు. మహిమ వెళ్ళిపోగానే పాపము అనేది మానవునిలోనికి ప్రవేశించింది. ఆ పాపమే ఆదాము నుండి తరతరాలకు సంక్రమిస్తూ ఉంది. ఆ పాపము నుండి ఈ పాప విముక్తి కోసం అప్పటి నుండి మానవుడు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటే, పాపముల నుండి విడిపించే రక్షకుడు ఈ లోకానికి వచ్చిన వారై ఉంటూ ఉన్నారు. ఏదెను వనములో ప్రారంభమైనటువంటి ఈ యొక్క పాపము, ఆజ్ఞను అతిక్రమించినప్పుడు ప్రారంభమైనటువంటి ఈ పాపము తరతరములుగా సంక్రమిస్తూ వస్తూ ఉంది. అయితే ఈ పాపముల నుండి మానవుని విడిపించుటకు, సర్వలోకాన్ని రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన వారై ఉంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపములో పడి ఉన్నటువంటి మానవుడు నశించిపోతూ ఉన్నటువంటి మానవుని ఆయన క్షమించి రక్షించి ఈ లోకములో జీవింపు చేయాలి అని, పరమునకు కొనిపోవాలని కన్య మరియ గర్భమున పసిబాలుడుగా ప్రియ యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన వారై ఉంటూ ఉన్నారు. అయితే గమనించండి, వాక్య భాగం మనం గమనించిన వారమైతే, అయ్యా ఆయనే రక్షకుడు అని మేము నమ్ముతూ ఉన్నాం. అయితే ఆయన వేటి నుండి మమ్మలను రక్షిస్తాడు అంటే పాపముల నుండి ఆయన మనలను రక్షిస్తాడు. చూడండి, వాక్య భాగాలలో కొన్ని మాటలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథములో తిమోతి గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనం గమనించిన వారమైతే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మతగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నదని అట్టి వారితో నేను ప్రధానుడను. వాక్య భాగములో చెప్పబడుతున్నటువంటి మాట, అయ్యా పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు, చెప్పండి అందరూ చెప్పండి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఎక్కడికి వచ్చాడు? లోకానికి వచ్చిన వారై ఉంటూ ఉన్నారు. ఈ వాక్య భాగాలు తెలియచేస్తూ ఉన్నటువంటి మాటలు
అయ్యా పాపములో నశించిపోతూ ఉన్నటువంటి మానవుని రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆజ్ఞను అతిక్రమించాం, దేవుని మాటను వినేవారము మనం కాదు, పాపం చేశాం, పాపములోనే బ్రతుకుచూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టి ఏమైపోయామో తెలుసా? పాపములో మరలా నన్ను పడకుండగా చేసి, పాపములో మరలా నన్ను పడకుండగా చేసి, మైనా రెక్కల నీడలో కాపాడు. హల్లెలూయా. వాక్య భాగం చెబుతూ ఉన్నటువంటి మాట, అయ్యా పాపములో పడిపోయినటువంటి మానవుని పాపములో పడకుండా చేస్తూ ఉంది ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మాటలు, అరే నీవు చేస్తూ ఉన్నది పాపం, నీవు చేస్తూ ఉన్నది తప్పు, ఇది మంచిది కాదు అని నీకు నాకు తెలియచేస్తూ ఉన్నాయి. చూడండి, వాక్య భాగాలలో మనం గమనించాం, పాపులను రక్షించుటకు యేసయ్య ఈ లోకానికి వచ్చాడయ్యా. అంతేకాకుండా మత్తయి సువార్తలో 9వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా మనం గమనిస్తే, మత్తయి సువార్త, అయితే నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. అమ్మా, ఎవరిని పిలుచుటకు వచ్చాడట ఆయన? చెప్పండి, అందరూ చెప్పండి, ఎవరిని పిలుచుటకండి? పాపులను పిలుచుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. పాపములో ఉన్నటువంటి మనలను పిలుచుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు, మనం రక్షించబడ్డాం, రక్షకుణ్ణి తెలుసుకుని రక్షించబడ్డాం. పాపులమై ఉన్నటువంటి మనము రక్షణను గురించి తెలుసుకున్నాం, రక్షకుడు గురించి తెలుసుకున్నాం, రక్షించబడ్డాం. అయితే ఈ లోకములో ఇంకా పాపములో ఉన్నటువంటి వారు రక్షించబడాలి అంటే వారందరి కొరకు మనం ఏం చేయాలో తెలుసా? ప్రార్థన చేయాలి. వారందరికీ దేవుని యొక్క వార్తను అందించాలి. వారందరికీ ప్రభు యొక్క మాటలను మనం తెలియచేసే వారంగా ఉండాలి. వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే, ఇంకా లూకాసు వార్తలో యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు, 19వ అధ్యాయము 10వ వచనములో, లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం, నశించిన దానిని వెతికి రక్షించుటకు నేను. అమ్మా, ఎందుకు వచ్చాడట యేసయ్య? చెప్పండి, అందరూ చెప్పండి, ఎందుకు వచ్చారటండి? నశించిన దానిని వెతకి రక్షించుటకు. ఆయన వాక్య భాగాలలో మనం చూస్తే పాపులను రక్షించుటకు వచ్చాడు, పాపులను పిలుచుటకు వచ్చాడు. నశించిపోతూ ఉన్నటువంటి మనలను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడండి. అనేక విధాలుగా, అనేక రీతులుగా లోకానుసారముగా జీవిస్తూ లోకములో పడిపోయి, లోకములో ఆశలకు బానిసలుగా మారిపోయి, లోకములో ఉన్నటువంటి ఇచ్చలు, లోకములో ఉన్నటువంటి కోరికలతో నిండిపోయి ఉన్నటువంటి మనలను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చారండి. అందుకే ఆయన అంటున్నాడు కదా, నశించిన దానిని వెతకి రక్షించుటకు నేను ఈ లోకానికి వచ్చాను. ఈ లోకములో నశించిపోతూ ఉన్నటువంటి మనలను వెతకి ఆయన రక్షించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్కు సువార్తలో ప్రభువారు అంటారు, 2వ అధ్యాయము 10వ వచనములో, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి. అమ్మా, వేటి మీద అధికారం ఉందట ఆయనకి? చెప్పండి, అందరూ చెప్పండి, వేటి మీదండి? దేవుని దగ్గరకు వచ్చాం, దేవుని దగ్గరకు వచ్చి, అయ్యా నా పాపమును క్షమించు, నా తప్పిదములను క్షమించు అని వేడుకుంటూ ఉన్నాం. ఆయన అంటున్నాడు, పాపములను క్షమించుటకు మనిషి కుమారునికి ఏమి ఇవ్వబడిందండి?
అధికారం ఇవ్వబడి ఉంది. అమ్మా, యేసయ్య పరిసయ్యుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. పరిసయ్యుని ఇంటికి భోజనానికి వెళ్ళాడండి. పరిసయ్యుడు పిలిచాడు, అయ్యా నీవు మా ఇంటికి వచ్చి మాతో కలిసి భోజనం చేయి ప్రభువా అన్నప్పుడు యేసయ్య ఆ ఇంటికి వచ్చాడు అన్న సంగతి పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ విని ఎక్కడికి వచ్చిందో తెలుసా? యేసయ్య దగ్గరకు వచ్చింది. యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన పాదముల దగ్గర కూర్చుని కన్నీరు కారుస్తూ ఆయన పాదములను తడిపింది. ఈ కన్నీరు ఎందుకు కారుస్తూ ఉంది? ఈ కన్నీటిలో ఉన్నటువంటి భావన ఏంటండి? ఈ కన్నీటిలో ఉన్నటువంటి అర్థము ఏంటి? అయ్యా, నేను పాపిని ప్రభువా, ఈ లోకములో అనేక విధాలైనటువంటి పాపములు నేను చేసి ఉన్నా. ఇదిగో నీ పాదముల దగ్గరకు వచ్చి నా పాపాన్ని నేను ఒప్పుకుంటూ ఉన్నా. ఏమండి, నీ పాదముల దగ్గరకు వచ్చి నా పాపాన్ని నేను ఒప్పుకుంటూ ఉన్నాను ప్రభువా, నన్ను క్షమించు. ఈ కన్నీటిలో ఉన్నటువంటి అర్థమండి. అయ్యా నేను పాపిని, అయ్యా నేను పాపం చేశాను, నేను తప్పిదం చేశాను, నా పాపములను, నా అతిక్రమములను, నా దోషములను క్షమించు ప్రభువా అని ప్రభు పాదాల దగ్గర చేరి ప్రభు పాదములను తన కన్నీటితో కడిగి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచి అత్తరును ఆయనకు పూసినదై ఉంటూ ఉంది. చూడండి, అయ్యగారు కీర్తనలో ఒక మాట రాస్తూ అంటాడండి, కన్నీళ్ళతో కఠిన మనసు కరిగించు కొందాము, అన్ని పాపములను విడచి ఆత్మను బొందుదాము, ఆత్మను బొందుదాము, ఆత్మను బొందుదాము. దేవా రాజా పుత్రులమై తేజరెల్లో దాము. అమ్మా, కన్నీళ్లతో ఏం చేయాలట? అమ్మ, కఠిన మనస్సును కరిగించుకుని అన్ని పాపములను ఎవరి యొద్ద ఒప్పుకోవాలండి? చూడండి, అయ్యా కన్నీరు కార్చి దేవుని యొద్ద మీ పాపములను ఒప్పుకొని ఏం చేయండి? మీ పాపములను కడిగి వేసుకోనండి. దేవదేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట. ఎందుకంటే పాపముల నుండి మనలను క్షమించుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి అధికారము ఇవ్వబడి ఉంది. ఇంకా మరొక మాటను మనం గమనించిన వారమైతే రోమపత్రికలో అంటాడండి, 3వ అధ్యాయము 9వ వచనములో, ఏమందుము? మేము వారికంటే శ్రేష్ఠులము, ఎంత మాత్రమును కాము, యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారు. అమ్మా, యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, అందరూ దేనికి లోనై ఉన్నారట? పాపమునకు లోనై ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కొందరిని రక్షించడానికి రాలేదు కానీ అందరినీ రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు అందరికీ దేవుడు అని
వాక్య భాగాలలో మనం చూడగలం. చూడండి, ఈ పాపము అంటే ఏంటి అసలు? అమ్మా, పాపం అంటే ఏంటండి? పాపములను క్షమించుటకు వచ్చాడు అంటున్నా. అయ్యా, దేవుని ఎదుట మన పాపములను మనం ఒప్పుకోవాలి అంటున్నా. యేసుక్రీస్తు ప్రభు వారికి పాపములను క్షమించే అధికారం ఇవ్వబడింది అంటూ ఉన్నాం. అంతేకాకుండా అయ్యా, గ్రీసు దేశస్తులని లేదు, యూదులని లేదు, అందరూ పాపం చేశారని అంటున్నాం. అసలు పాపం అంటే ఏంటి? వాక్య భాగాలలో రాయబడిన మాట ఏమండి? యోహాను గారు రాస్తూ మొదటి పత్రికలో అంటాడు కదా, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనములో రాయబడిన మాట, ఆజ్ఞాతిక్రమమే పాపం. ఏది పాపం? చెప్పండి అమ్మా, ఏది పాపం? ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. ఇది దేవాతి దేవుడు ఇది నీవు చేయొద్దు అంటున్నాడు. దీనిని మనం చేస్తూ ఉన్నాం. ఇదే పాపాన్ని మనం పోగు చేసుకోవడం. దేవుడు చేయొద్దన్న పనిని మనం చేయడమే పాపం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, పాపమట ప్రజలైనటువంటి మనందరికీ కూడా అవమానమును కలుగు చేస్తుంది. జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు రాస్తూ సామెతల గ్రంథములో ఆయన అంటాడండి, 14వ అధ్యాయం 34వ వచనములో ఆయన మాట్లాడిన మాట, పాపము అమ్మా, పాపము ఏం చేస్తుందట? అందరూ చెప్పండి, పాపము ఏం చేస్తుందట? అవమానమును తెస్తుంది మనకు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పాపము ఆజ్ఞను ఎప్పుడైతే అతిక్రమించామో దేవునికి దూరస్థులమైపోయాం. ఆజ్ఞను ఎప్పుడైతే అతిక్రమించామో దేవుని యొక్క సన్నిధానములో నుండి మనం ఏమైపోయామో తెలుసా? బయటికి త్రోసివేయబడ్డాం. ఎప్పుడైతే పాపములోనికి మనం ప్రవేశించామో దేవునికి దూరస్థులం అయిపోయాం. అంతేకాకుండా ఏదేను వనము నుండి బయటికి త్రోసివేయబడ్డాం. అంతేకాకుండా శాపమును మనం పొందుకున్నాం. రక్షణ లేదు, రక్షణ అనేది మానవునికి లేదు. పైగా శాపము అనేది పొందుకుని ఉన్నాడు. అంతేకాకుండా కష్టము అనేది తెలియని మానవుడు కష్టపడుతూ ఉన్నాడు. ఈ పాపము ఆజ్ఞాతిక్రమము ఏం చేస్తుందో తెలుసా? దేవునికి దూరస్థులను చేసేసింది. అందుకే అమ్మా, ఒక్కొక్క అయ్యగారు రాసిన పాటలు చాలా అద్భుతంగా ఉంటాయండి. అనాది పురుషుడైన దేవుడు అనే కీర్తనలో 2వ వచనములో అయ్యగారు అంటారు కదా, పాపంబు నరులకు పాపంబు నరులకు పరమాత్ముని మరుగు చేసెను. పరమాత్ముని మరుగు చేసెను అయ్యయ్యో. పాపులందు చేత పాపులందు చేత పలువిధ దేవుళ్ళను కల్పించిరి విచారం. పలువిధ దేవుళ్ళను కల్పించిరి విచారం. హల్లెలూయా. అమ్మ, పాపం ఏం చేసిందట? అమ్మ, ఎవరిని మరుగు చేసింది? దేవునిని, పరమాత్ముని మరుగు చేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే దేవునికి దూరస్థలమైనటువంటి మనలను
యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టి నేటి దినాన ఇక్కడ కూడి ఆరాధిస్తూ ఉన్నాము అంటే, ఆయనకు సమీపస్థులముగా అయ్యాము అంటే కారణం ఎవరో తెలుసా? మనలను రక్షించిన రక్షకుడు. హల్లెలూయా. చూడండి, దేవునికి దూరస్థులమైనటువంటి మనలను దేవుని సన్నిధికి తీసుకుని వచ్చి కూర్చోబెట్టాడు. ఎవరో తెలుసా? రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే గమనించండి, ఇంకా యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే పాపులను రక్షించుటకు వచ్చాడయ్యా. రెండవదిగా మనం గమనిస్తే యోహాను గారు రాస్తూ అంటాడు, యోహాను సువార్తలో 6వ అధ్యాయము 2వ వచనములో మనం చూస్తే, రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. అమ్మా, వాక్య భాగాలలో పాపము వలన మానవుడు సంపాదించుకున్న దుఃఖము నుండి, వ్యాధి నుండి, బాధల నుండి మరియు మనశ్శాంతి లేని వారికి మనోధైర్యము కలిగించుటకు యేసుక్రీస్తు ప్రభువారు కన్య మరియ గర్భమున జన్మించాడు. ఆయన అంటూ ఉన్నాడండి, ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే రోగులను బాగు చేయుటకు. అమ్మా, ఎందుకు వచ్చాడట ఆయన? రోగులను బాగు చేయుటకు, రోగముల నుండి రక్షించుటకు. మానవుడు అనేక రకములైనటువంటి రోగములతో బాధపడుతూ ఉన్నాడు. మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, సంతోషము లేదు. అనేక రకములైనటువంటి రోగములతో బాధపడుతున్నటువంటి మానవునికి ఆయన యొక్క సూచక క్రియల ద్వారా, అద్భుతాల ద్వారా స్వస్థతను ఇచ్చుటకు ఆయన ఈ లోకానికి వచ్చిన వారు అంటూ ఉన్నారు. గమనించండి, వాక్య భాగాలలో మనం చూస్తే ఈ లోకములో యేసుక్రీస్తు ప్రభు వారిని చూడలేనటువంటి వారు ఉన్నారు. అయితే వారిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్తలో, లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వాక్యం, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను. అమ్మా, గుడ్డి వారికి చూపును. చూడండి, ఎవరికి ఏం కలగాలి అంటే చెరలో ఉన్నటువంటి వారికి విడుదల, గుడ్డి వారికి చూపు, నలిగిన వారిని విడిపించుటకును. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో రాయబడినటువంటి మాట ఏమండి, యేసయ్య అంటూ ఉన్నాడు, గురుడి వారికి చూపును, చెరలో ఉన్నటువంటి వారికి విడుదలను, నలిగిన వారికి విడుదలను ఇచ్చుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చి ఉన్నారండి. అమ్మా, రోగములను బాపునది నీ పాద సన్నిధి. రోగములను బాపునది ఏదేంటండి? ప్రభు యొక్క పాద సన్నిధి. అంతేకాకుండా వాక్య భాగాలలో రాయబడినటువంటి మాటలు, అయ్యా యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చుటకు గల కారణం, ఈ లోకములో ఏ రకమైనటువంటి వ్యాధితో బాధపడుతూ ఉన్నారో, ఏ రకమైనటువంటి అస్వస్థకు లోనై ఉన్నారో, ఏ రకమైనటువంటి ఇబ్బందితో బాధపడుతూ ఉన్నారో వారిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడండి. కన్నులున్నాయి కానీ ఎవరిని చూడలేకపోతున్నాం? ప్రభువుని చూడలేకపోతున్నాం. అందుకే వాక్య భాగములో ఒక మాట ఉంటుంది, కన్నులున్నా కనిపించడన్నా, ఎంత వెతికినా దొరకడన్నా. అవండి, దేవుని యొక్క సన్నిధానములో అనేకులు ప్రభు యొక్క సన్నిధానములో అనేకమైన మ్రొక్కులు మ్రొక్కుతూ ఉంటారు. ఒక భక్తుడు కీర్తనలు అంటాడు,
రోగము కొరకు దేవునికెన్నో మృక్కులు మృక్కుతారు. ఆ రోగము పోతే దేవుని మాట మరచిపోతారు. రోగము కొరకు దేవునికెన్నో మృక్కులు మృక్కుతారు. ఆ రోగము పోతే దేవుని మాట మరచిపోతారు. మారాలి మారాలి నీ మనసే మారాలి. మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. అమ్మా, వాక్య భాగములో చెప్పబడుతున్న మాట, అయ్యా దేవుని యొక్క సన్నిధానములో అనారోగ్యముతో ఉన్నప్పుడు అనేకులు అనేకమైనటువంటి ప్రార్థనలు చేసుకుంటారు, మొక్కులు మొక్కుతారు. అయితే ఆ రోగం పోతే దేవుని మాట ఏం చేస్తారట? మర్చిపోతారు. అయితే దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు, ఈ లోకములో నీవు ఎలా ఉన్నావో, ఈ లోకములో ఏ విధంగా జీవిస్తూ ఉన్నావో ఆయన ప్రతి వ్యాధిని, ఏమండి, ఈ లోకములో వైద్యులైనటువంటి వారు బాగు చేయలేని వాటిని బాగు చేయగలిగినటువంటి పరమ వైద్యుడు ఎవరండి? మన రక్షకుడు. ఏమండి, ఈ లోకములో అయ్యా వైద్యులైనటువంటి వారు ఇక తీసుకెళ్ళిపోండి అంటున్నారు. వైద్యులైనటువంటి వారు ఇక మా వల్ల కాదంటున్నారు. ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరిగాం, ఎంతోమంది డాక్టర్లను ఆశ్రయించాం, ఎంతో ఖర్చు చేసాం, ప్రయోజనం లేకుండా పోయిందయ్యా, ప్రయోజనం లేకుండా పోయింది. కానీ ఆ దేవాతి దేవుణ్ణి విశ్వసించాం, దేవుని నమ్మాం, దేవుని ఆశ్రయించాం, దేవుడు బాగు చేశాడయ్యా. మరణించేటువంటి వారిని, మరణ పడకలో ఉన్నటువంటి వారిని, ఇక మరణమే శరణం అనుకున్నటువంటి వారిని బాగు చేసిన దేవుడయ్యా ఆయన. అవండి, 38 ఏండ్ల నుండి పడి ఉన్నటువంటి వ్యాధిగ్రస్తుడు, ఆ వ్యక్తికైనా నేను బాగవుతానో లేదో అన్న నమ్మకం ఉందో లేదో, కానీ ఆ వ్యక్తిని బాగు చేయడానికి యేసయ్య లోకానికి వచ్చారు. అంతేకాకుండా కొన్ని మాటలు రాయబడ్డాయి. మత్తయి సువార్తలో 4వ అధ్యాయము 23వ వచనములో, ఆయన వారిని చూచి నిన్ను నీవే స్వస్థపరుచుకునుము అని సామెత చెప్పి చూడండి అమ్మా, కపెర్నహూములో యేసయ్య ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎంతోమంది రోగులను ఆయన బాగు చేశాడు, ఎంతోమందిని స్వస్థపరిచాడు. ప్రతి వ్యాధిని, ప్రతి రోగమును ఆయన బాగు చేసిన వారై ఉంటూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చినటువంటి వారు ఎవరు కూడా అమ్మా అయ్యా ఆయన బాగు చేయలేదయ్యా, ఆయన తర్వాత రమ్మన్నాడు, లేదంటే డాక్టర్ గారు చెప్తారు కదండి ఏమని, అయ్యా ఇదిగో ఈ మెడిసిన్ వాడండి, ఈ 10 రోజుల తర్వాత రండి, ఈ యొక్క 2 రోజుల తర్వాత రండి అని మరలా ఎలాగా చెబుతారో, యేసయ్య దగ్గరికి వెళ్ళినటువంటి వారిని ఎవ్వరిని కూడా నీవు మరలారా అని ఎప్పుడు ఆయన అన్నాడా? నేను నిన్ను బాగు చేయలేను అని అన్నాడా? నేను నిన్ను స్వస్థపరచలేను అన్నాడా? గుడ్డి వారికి చూపునిచ్చాడు, అమ్మా కుంటి వారిని నడిపించాడు, పక్షవాయువు కలిగినటువంటి వారిని ఆయన బాగు చేశాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు. అమ్మా అనేక రకములుగా ఎన్నెన్నో అద్భుత కార్యములను ఆయన చేసిన వారై ఉంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య భాగాలను మనం గమనించిన వారమైతే ఆయన శరీర రోగముల నుండి రక్షించే దేవుడు. మార్కు సువార్తలో అది వ్రాయబడి ఉందండి, 2వ అధ్యాయం 5వ వచనం. చూడండి అమ్మా,
యేసు వారిని చూచి ఏం చెప్తున్నాడండి? నీ పాపములు క్షమించబడ్డాయి. క్షమించబడ్డావు కాబట్టి నీకేమొస్తుంది ఇప్పుడు? స్వస్థత. వాక్య భాగాలలో ఆయన అంటున్నాడండి, శారీరక రోగముల నుండి రక్షించిన దేవుడు ఆయన, మానసిక రోగముల నుండి రక్షించిన దేవుడు ఆయన, వైద్యులు నయము చేయలేని వాటిని నయము చేయగలిగినటువంటి దేవుడు ఆయన. అంతేకాకుండా అమ్మా నిర్గమాకాండ గ్రంథములు అంటాడు కదా, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. అంతేకాకుండా ఆయన అంటాడు, నేను నీ మధ్య నుండి రోగమును తొలగించెదను. ఏమన్నాడండి? మీ మధ్య నుండి రోగమును నేను ఏం చేస్తాను? తొలగించెదను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో చెప్పబడినటువంటి మాటలు, ఆయన మన రోగములను భరించే దేవుడు. చూడండి, ఒక మాట చెప్పి నేను ఈ మాటను ముగిస్తాను. కీర్తనాకారుడు రాస్తాడు, 41వ కీర్తన 8వ వచనం. చాలండి. వాక్య భాగంలో చెప్పబడుతున్న మాట, అయా రోగము కలుగగా, రోగం కలిగింది అమ్మా, అనారోగ్యం పాలయ్యారు, అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఎన్నో విధాలైనటువంటి శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు. దేవుడు అంటూ ఉన్నాడు ఏంటో తెలుసా? రోగము కలుగగా నీవే వారిని స్వస్థపరచితివి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, ఆయన మనలను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చాడు. రక్షకుడు ఒక్కడే. ఎవరిని అంటే వాక్య భాగములో చెప్పినటువంటి మాట, పాపముల నుండి ఆయన మనలను రక్షిస్తాడు, రోగముల నుండి ఆయన మనలను రక్షిస్తాడు. అంతేకాకుండా మూడవదిగా మనం గమనిస్తే, మూడవ మాట చూద్దాం. యోహాను సువార్తలో 3వ అధ్యాయము 16వ వచనములో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన నశింపక నిత్య జీవము పొందినట్లు. చాలండి అమ్మా, మనము పాపము చేత నశించక మనలను రక్షించడానికి, అంతేకాకుండా రోగముల చేత మనము నశించక మనలను రక్షించడానికి, అంతేకాకుండా ఈ లోకములో నశించక నిత్య జీవము పొందుకొనుటకు ఈ లోకానికి ఎవరు వచ్చారట? చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారట. ఎప్పుడైతే మానవుడు దేవుని ఆజ్ఞను ధిక్కరించి పాపం చేశాడో ఆ రోజు నుండి ఆధ్యాత్మికంగా మానవుడు చనిపోయాడండి. ఆధ్యాత్మికంగా మానవుడు చనిపోయాడు. ఎఫెసీ పత్రికలో ఆయన అంటాడు, 2వ అధ్యాయము 1-2 వచనములో, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలను మనం చూస్తే, మీ అపరాధముల చేతను పాపములను చేతను మీరు ఎలా ఉన్నారండి అంటే ఇంకా మరణించలా. ఏమండి, మరణము అంటే ఈ లోకాన్ని విడిచి వెళ్ళడమే కాదు. ఇక్కడ అంటూ ఉన్నటువంటి మాట, అయ్యా మీరు అపరాధముల చేతను పాపముల చేతను ఎలా ఉన్నారట? చచ్చిన వారి వలె మీరు ఉండగా. చూడండి, ఆయన మిమ్ములను ఏం చేశాడు? ఇప్పుడు
క్రీస్తుతో కూడా మిమ్ములను బ్రతికించాడు. పాపము వలన మరణాన్ని పొందుకున్నటువంటి జీతముగా సంపాదించుకుని నశించిపోతూ నిత్య నరకాగ్నికి చేరువగా ఉన్నటువంటి మనలను రక్షించి నిత్య జీవం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారండి. వాక్య భాగాలలో మనం చూస్తే, అయ్యా పాపము వల్ల వచ్చు జీతం ఏంటండి? మరణం. రోమపత్రికలో ఈ మాట రాయబడి ఉంది. 6వ అధ్యాయము 23వ వచనములో పాపము వలన వచ్చు జీతము మరణం. అంతేకాకుండా ఈ మరణము నుండి మనలను రక్షించుటకు ఈ లోకానికి యేసయ్య వచ్చాడు. మరణము నుండి మనలను జీవింపు చేయుటకు, మనలను రక్షించుటకు క్రీస్తు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన వారై ఉంటూ ఉన్నారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా వాక్య భాగాలలో వ్రాయబడినటువంటి మాటను మనం చూస్తే, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనం. అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. ఏమండి? నిత్య నరకము అనగా అర్థం ఏంటో తెలుసా? నిత్య నరకము అనగా అర్థం 2వ మరణం. మొదటిగా ఆయన అంటున్నాడు, పాపము వలనను అపరాధముల వలనను మీరు ఎలా ఉన్నారు? ఆల్రెడీ చనిపోయారు. అయితే చనిపోయినటువంటి మిమ్మల్ని జీవింపచేసేది ఎవరో తెలుసా? అరే ఇది పాపం, ఇది నీవు చేయకూడదు, ఇదిగో నీవు ఇప్పటి వరకు పాపములో ఉన్నావు, అయితే ఇక మీదట నీవు పాపము చేయకుండానట్లు నీ పాపాన్ని ప్రభు యేసు ఎదుట ఒప్పుకో, నీవు రక్షించబడతావు, నీవు విమోచించబడతావు. వాక్య భాగాలలో చెప్పబడుతున్నటువంటి మాటలండి ఇవన్నీ. మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనములో నరకమునట నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. అమ్మా, వాక్య భాగాలలో ఈ మాటలను మనం చూస్తే, నిత్య నరకము నుండి రక్షించుటకు యేసయ్య ఈ లోకానికి వచ్చారు. హల్లెలూయా. 3 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. రక్షకుడు ఎవరండి? చెప్పండి, రక్షకుడు ఎవరు? చెప్పట్లా అందరూ చెప్పాలి. ఎవరు రక్షకుడు? ఆయన అంటున్నాడు, పరిశుద్ధ దేవుడునైనా నేనే రక్షకుడును. ఏం చెప్పాడండి? పరిశుద్ధ దేవుడునైనా నేనే రక్షకుడును, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. శిష్యులైనటువంటి వారు అంటున్నారు, యేసు నిజముగా లోకరక్షకుడు అంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అందరం కూడా విశ్వసించవలసినటువంటి మాట, విశ్వసించిన మాట, యేసు వలననే రక్షణ. ఎవరి వలన రక్షణ అండి? యేసయ్య వలననే రక్షణ. ఆయన అంటున్నాడు, అయ్యా ఆయన వేటి నుండి మనలను రక్షిస్తాడు అంటే, 1 పాపముల నుండి ఆయన మనలను రక్షిస్తాడు, 2 రోగముల నుండి ఆయన మనలను రక్షిస్తాడు, 3 నిత్య నరకాగ్ని నుండి ఆయన మనలను రక్షిస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానములో పాపములో ఉన్న మనము, రోగములతో ఉన్నటువంటి మనము, చచ్చిన వారి వలె ఉన్నటువంటి మనలను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. అట్టి రక్షణ మనందరము పొందుకొని భాగ్యము దేవదేవుడు దయచేయును గాక. ఆమేన్.
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడైన మా తండ్రి యేసయ్యా, మీ ఘనమైన నామమునకు వందనాలు ప్రభువా. వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. వాక్యములో మీరు మాకు తెలియచేసిన మాటలను బట్టి నీకు వందనాలు. కూడి ఉన్న మీ బిడ్డలందరినీ నాయన మీరు మాట్లాడిన ఈ మాటలను బట్టి మేమందరము రక్షణలోనికి వచ్చి విని ఉన్నటువంటి వారందరూ రక్షించబడి రక్షకుని గురించి తెలుసుకొని నాయన రాజ్యములోనికి మేమందరం నిత్య జీవములోనికి చేరు భాగ్యం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత మరణాత మరణాత. దేవదేవుడే మనందరిని దీవించును గాక, ఆమేన్.